Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అసలు దువ్వాడ ఎక్కడున్నారు? దాచేశారా లేదా దాక్కున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం జోరుగా చెక్కలు కొడుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారు? పోలీసులే కిడ్నాప్ చేశారంటూ కూడా దివ్యేల మాధురి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా ఒరిస్సా సరిహద్దుల్లో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ సిగ్నల్స్ లభ్యమయ్యాయి. ఇక కిడ్నాప్ అయ్యారంటూ కూడా అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పారిపోయారంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. విచారణకు వస్తే అరెస్టు చేస్తారనేటువంటి భయంతో ఎక్కడో దాక్కున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సెటైలు వేస్తున్నారు. కొత్తూరు పోలీసుల ఎదుట మంగళవారం హాజరు కావాల్సి ఉన్నటువంటి శ్రీనివాస్ గైరు హాజరయ్యారు. ఇక హిరమండలం పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. దర్యాప్తులో విచారణ నిమిత్తం దువ్వాడకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారం రోజుల క్రితమే దాదాపు అంటే దువ్వాడ కొత్తూరులో విచారణకు హాజరు కావాల్సినటువంటి సందర్భం ఉన్న పోలీసుల ముందు హాజరు కాకపోవడం పైన మాత్రం కొంతవరకు హైడ్రామా కొనసాగింది. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద మాత్రం హైడ్రామా సిచ్యువేషన్స్ నిన్న మనం చూసాం. తదుపరి చర్యలపైన పోలీసులు కసరత్తును కూడా ప్రారంభించినటువంటి వైనం. కానీ పోలీసులే అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఇలాంటి హైడ్రామాను కొనసాగిస్తున్నారంటూ కూడా మాధురి ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం, కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇదే అంశం పైన దువ్వాడ పైన కేసు నమోదైనటువంటి వైనం కూడా తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వారం రోజుల క్రితం ఒకసారి విచారణకు హాజరయ్యారు. నిన్న ఉదయం టెక్కలి నుంచి తన నివాసం నుంచి బయటకు వెళ్లినటువంటి దువ్వాడ 11 గంటలకు 12 గంటల 30 నిమిషాలకు తన ఫోన్ తో పాటుగా తన డ్రైవర్ ఫోన్ రెండు కూడా స్విచ్ ఆఫ్ కావడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యారు లేదా ఎమ్మెల్సీ అదృశ్యమయ్యారు అనేటువంటి వార్తలు జోరుగా చర్చ అయితే సాగింది. కానీ తాజాగా ఒరిస్సా సరిహద్దులో ఆయన ఫోన్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ లభ్యమయ్యాయి. మొత్తం మీద దువ్వాడకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఎమ్మెల్సీ దువ్వాడ ఏమయ్యారు? ఒరిస్సా సరిహద్దులో తాజాగా ఫోన్ సిగ్నల్స్ లభ్యమైనా ఆయన ఉన్నారా, కిడ్నాప్ చేశారా లేదా పూర్తి స్థాయిలో ఆయన తప్పించుకున్నారా అనేది మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి ఇష్యూ. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేస్తుంది. అయితే ఆయన నిన్న ఏదైతే కొత్తూరు పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరైన సమయంలో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ తో పాటు డ్రైవర్ పిఏ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో దివ్యనల మాదిరి నేరుగా పోలీసులే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అదృశ్య ప్రాంతంలో ఆయన్ను ఉంచి విచారిస్తున్నారంటూ మాదిరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కదా పోలీసు ఉన్నత స్థాయి వర్గాల్లో కూడా తీవ్ర కలకలం రేపాయి. అయితే కొత్తూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సిఐ ఒక క్లారిటీ ఇచ్చారు. మాధురి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం. తాము దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ చేయలేదు, దువ్వాడ శ్రీనివాస్ విచారణకు పిలిచాము, విచారణకు హాజరవుతానంటూ చెప్పిన నేపథ్యంలో నిన్న సాయంత్రం 5 గంటల ఆ సమయంలో దువ్వాడకు సంబంధించిన లాయర్ నేరుగా పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐకి సమాచారం ఇచ్చారు. అనారోగ్య కారణంగా విచారణకు హాజరు కాలేనంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి అదృశ్యమయ్యారు? ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఆయన ఫోన్ సిగ్నల్ ఉంది అంటూ పోలీసులకు సమాచారం అందింది. అయితే ఇప్పుడున్న నేపథ్యంలో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పాను జోరుగా చర్చ జరుగుతుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు, జనసేన కార్యకర్త చేసిన ఫిర్యాదుతో ఆయన గతంలో విచారణకు పిలిచారు. రెండోసారి విచారణకు పిలిచేప్పుడు ఆయన నేరుగా హాజరు కావాల్సిన పరిస్థితిలో హాజరు కాకోకుండా అదృశ్యం కావడంతో అందులో ఆయన నేరుగా ఎమ్మెల్సీగా ఉండడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఇక్కడ ప్రధానంగా మాధురి చేసిన ఆరోపణలపైన పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఒరిస్సా రాష్ట్రంలో ఆయన ఫోన్ సిగ్నల్ అందుబాటులో ఉంది అంటూ పోలీసులకు సమాచారం ఉంది. అయితే ఆయన పైన కిడ్నాప్ కేసు కానీ ఆయన అదృశ్యం పైన కానీ కేసు నమోదు కాలేదు. కేవలం ఆరోపణలు మాత్రమే. మాధురి కేవలం ఆరోపణలు చేయడంతో నేరుగా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దువ్వాడ ఎక్కడ ఉన్నాడు అనే అంశం పైన అయితే 2 రాష్ట్రాల్లో కూడా తీవ్ర కలకలం రేపుతుంది. మరోపక్క దువ్వాడ ఫోన్ సిగ్నల్ ట్రై చేస్తున్నారు. మరోపక్క దువ్వాడకు మరోసారి పోలీసుల విచారణ హాజరుగా నోటీసులు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. సిరాజ్, కానీ కిరణ్, అంటే ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శ్రీనివాస్ దగ్గరికి పోలీసులు చేరుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రెండు పూర్తి స్థాయిలో రెండోసారి విచారణలో ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు కాబట్టి ఆయన పారిపోయారనేది మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి ట్రోల్స్. అంటే ఒక ఎమ్మెల్సీని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అసలు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సిరాజ్, ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడానికి అటు ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ అరెస్ట్ చేయాల్సిన నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ కానీ అటు అసెంబ్లీలో స్పీకర్ కానీ సమాచారం ఇవ్వడం ఆనవాయితీ. అయితే కేసు పరిస్థితి దృష్ట్యా తర్వాత పోలీసులు వివరణ ఇచ్చే అవకాశం, తర్వాత నోటీస్ పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా
దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్ట్ చేస్తారు అనే నేపథ్యంలోనే ఆయన అదృశ్యమయ్యారా, లేక అదృశ్య ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు అనే అంశాలపైన ఇటు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ మాధురి చేసిన వ్యాఖ్యలు, మాధురి నేరుగా పోలీసులపై విమర్శలు కురిపిస్తున్నారు. పోలీసులే అరెస్ట్ చేశారు, రాష్ట్ర ప్రాంతానికి తరలించారు, రాష్ట్ర ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే నిన్నటి నుంచి ఇటు పోలీస్ స్టేషన్ వద్ద కానీ అటు టెక్కల్లో కానీ హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే అటు వైసీపీలో కానీ గతంలో టీడీపీ కూటమిలో చేరడానికి ప్రయత్నించిన దువ్వాడకు అటు టీడీపీ కూటమి నిరాకరించింది, మరోపక్క వైసీపీలో కూడా ఆయన గేట్లు మూసేయడం జరిగింది. అయితే ఇక్కడ నేరుగా దువ్వాడ శ్రీనివాస్ అటు వైసీపీలో ఉన్న ధర్మాన సోదరులను, అటు టీడీపీ కూటమిలో ఉన్న కింజారపు సోదరులతో ఉన్న విభేదాలతో ఆయన్ను ఏ పార్టీ చేర్చుకునే పరిస్థితి లేదు, తిరిగి ఆయన వైసీపీలోకి వెళ్తారంటూ జోరుగా ప్రచారం. ప్రస్తుతం ఆయన అదృశ్య వ్యవహారం అయితే ఇటు రాజకీయ వర్గాల తీవ్ర చర్చ. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రెండోసారి ఆయన విచారణకు నోటీస్ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఆయన ఇంటి నుంచి బయలుదేరారు, మార్గ మధ్యంలో ఆయన మిస్ అయ్యారు. మిస్సింగ్ కేసుగా కూడా ఆయన పైన నమోదు చేసిన పరిస్థితి లేదు. దువ్వాడ మాదిరి ఇచ్చిన కంప్లైంట్ మిస్సింగ్ గా పోలీసులు తీసుకున్నారా లేదా అనే అంశంపైన కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం మాదిరి చేసిన వ్యాఖ్యల పైన పోలీసులు క్లారిటీ ఇచ్చారు. దువ్వాడ ఎక్కడ ఉన్నాడు అనే అంశం పైన ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేస్తే ఒరిస్సా రాష్ట్రంలో ఆయన ఫోన్ సిగ్నల్ ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే పోలీసులు అక్కడికి వెళతారా, దువ్వాడని అరెస్ట్ చేస్తారా, మరోసారి నోటీస్ ఇస్తారా, మరోసారి విచారణకు హాజరుకమని పిలుస్తారనే అంశాలపైన కూడా ప్రస్తుతం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు దువ్వాడ శ్రీనివాస్ అయితే ఒరిస్సా రాష్ట్రంలో ఆయన ఫోన్ సిగ్నల్ అందినట్టు పోలీసుల నుంచి సమాచారం అందించారు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికే జూన్ 22న శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. కానీ నిన్న విచారణకు హాజరు కావాల్సినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడికి వెళ్లారు? పోలీసులే కిడ్నాప్ చేశారంటూ కూడా మాధురి ఓవైపు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ఒరిస్సా సరిహద్దులో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ ను గుర్తించడం జరిగింది. కిడ్నాప్ అయ్యారంటూ అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తుంటే లేదు పారిపోయారంటూ కూడా టీడీపీ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నారు. విచారణకు వస్తే అరెస్టు చేస్తారనేటువంటి భయంతో ఎక్కడో దాక్కున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సెటైలు వేస్తున్నారు. మొత్తం మీద కొత్తూరు పోలీసుల ఎదుట మంగళవారం హాజరు కావాల్సినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గైరు హాజరయ్యారు. మొత్తం మీద దువ్వాడ ఎక్కడున్నారు? ఇప్పటికైనా ఒరిస్సా సరిహద్దులో ఆయన ఫోన్ సిగ్నల్స్ కూడా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఆయన అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా, లేదా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇలాంటి హై డ్రామానే కొనసాగేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయో మనము వేచి చూద్దాం.